ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ భార్గవ దేవన గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిట్టమస్తు. భార్గవ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మంత్ర బలం అంటారు, మంత్రోచ్చరణతో వచ్చేటువంటి బలం అంటారు, లేకపోతే ఆ మంత్రాలు జపించటం వల్ల మనకు పవర్ వస్తుంది అని అంటుంటారు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అంటుంటారు. అలా ఉంటుందా నిజంగా? అసలు మంత్రోచ్చరణ ఒక ఇది కూడా ఉంటుంది, నానుడి కూడా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్నట్టు. అలా ఏమన్నా ఉంటుందా నిజంగా? నిజంగా ఉంటుందండి. ఇప్పుడు అంత మంత్రశక్తి తెచ్చుకున్నాక ఎవడు చింతకాయల కోసం పోడు కదండి. అంటే అది ఒక నానుడి కదా, అదే అందుకని నేను జస్ట్ దాన్ని అట్లా కోట్ అంటుంటారు. చేశాను. అంత మంత్రశక్తి వచ్చిన తర్వాత ఎవడు చింతకాయల కోసం పోడు, ఏదో పెద్ద టార్గెటే పెద్ద టార్గెట్ పెట్టుకుంటాడు. పెడతారు, మామిడికాయ కోసుకుంటారు అదే ఏమోలేండి. మామిడికే కాదు, ఇంకేదైనా బంగారు ఏదైనా ఉంటే అది ట్రై బంగారం దొరకదుగా బయట చేస్తారు. చెట్లకి. సో కాబట్టి మంత్రాలకనే శక్తులు అనేటివి ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక 5 months బ్యాక్ ఒక క్లయింట్ ఉండేవాళ్ళని. ఓకే. ప్రెగ్నెన్సీ సమస్యలు ఉండేవి. అప్పటికే తను రకరకాల డాక్టర్ల దగ్గర ఒక 6 lakhs దాకా వా. ఇది అయిపోయిందనమాట. ఏమి ఆమె సమస్య అంటే ఇది పీసీఓడి అంటారు కొన్ని. సో అది నా దగ్గర కాంటాక్ట్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఏదో నేను గొప్ప అని నేను చెప్పట్లేదు, మంత్రం యొక్క పవర్ యా యా తను నమ్మి చేసింది. ఏం చేసిందంటే, దశమహావిద్యల్లో తారాదేవి అని ఒక అమ్మవారు ఉంటారు. ఆమెను జ్ఞానకాళి అంటారు. ఓకే. తారాదేవి చిన్నమస్త. తారాదేవి 2వ మహావిద్య, చిన్నమస్త 6వ మహావిద్య. ఈ జ్ఞానకాళి అమ్మవారి యొక్క మంత్రం ఇచ్చాను. ఎందుకంటే లేడీస్ ఎప్పుడైనా కానీ సంతాన సమస్యలు ఉన్నప్పుడు తారా చిన్నమస్త మంత్రజపం చేయడం ద్వారా శీఘ్ర సంతానం అనేది అవుతుంది అని తంత్ర మహోదయంలో తంత్రశాస్త్రంలోనే ఉందన్నమాట. ఓకే. నేను అది ఆమెకు చెప్పాను. ఆ తారాదేవి చిన్నమస్త మంత్రాలు ఇచ్చానన్నమాట. నువ్వు ఇవి రిసైట్ చేయమ్మా అంటే, ఆమె అనింది, గురువుగారు నేను ఆల్రెడీ 6 lakhs దాకా అయిపోయింది నా దగ్గర. ఇప్పుడు ఇప్పుడు నీకు పూజలు చేయకుండా నేను చెప్పట్లేదు, మంత్రాలు చదువు. ఇప్పుడు నేను నీతో ఖర్చు వద్దు, ఆల్రెడీ నువ్వు బాధపడుతున్నావు. పూజలు అయిపోయిన తర్వాత కూడా మంత్రాలే ఇస్తారు కాబట్టి నేను అదేదో ముందే ఇచ్చేస్తున్నా, నమ్మి చెయ్యి, రిజల్ట్ ఖచ్చితంగా అంటే వస్తుంది. ఇంకా దైవాధీనం, అది మన పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది. జపం చేసుకోమని చెప్పాను అనమాట. జపము అనే చూడండి, ఎవరైనా కానీ జ్యోతిషులు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా జపాలని చెప్తా ఉంటారు. కానీ మనుషులకి, అంటే కన్సల్ట్ అయ్యే వాళ్ళకి జపాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్, వీళ్ళకి శీఘ్రంగా ఫలితాలు వచ్చేయాలి. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. జపం అనేది ఎందుకంటేనండి, జపం అనేది అంటే జన్మ విచ్ఛేదాన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే రీబర్త్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తుంది. అనేది మన పూర్వజన్మ పాపాల నుంచి క్లియర్ చేసేది. దట్ ఈజ్ పా. సంస్కృతంలో దీని అర్థాలన్నమాట. అంటే జన్మ విచ్ఛేదం తెలియజేసేది. అంటే పూర్వజన్మ కర్మ నుంచి రిమూవ్ చేసేది. దానికి జపము చేయాల్సి ఉంటుంది. ఆమె నమ్మి తారా మరియు చిన్నమస్త యొక్క మంత్ర జపాలు చేసేసింది. ఇంకా నేను ఆమె గురించి మర్చిపోయాను. ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు కదండి, చెప్తూ ఉంటాము. తర్వాత 5 monthsకు అనుకుంటా ఆమె రిపోర్ట్స్ సహా పెట్టేసింది మాకు. గురుగారు నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను వితౌట్ మెడికేషన్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్పింది. మేము నిజంగా ఆశ్చర్యపోయినాము, అరే ఎంత బ్రహ్మాండం జరిగింది అని. అది ఈ టైంలో మీతో షేర్ చేసుకోవాలనిపించి, అంటే ఆ మంత్రజపం అనేది అంత పవర్ ఇస్తుందండి. అది కాక ఎస్పెషల్లీ దశమహావిద్యలు అంటే అల్టిమేట్ ఎనర్జీ, ప్రైమోడియల్ గాడెసెస్ వాళ్ళు. ఓకే. ఒక్క ఎనర్జీ, పరాశక్తి, పరమాత్మ, ఈ 2 శక్తుల యొక్క ఆ గ్రైండింగ్ ఎఫెక్ట్ అనమాట దశమహావిద్యలు అంటే. ఇప్పుడు హెల్త్కి అయితే ఒకటి, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒకటి, లేకపోతే పెళ్లి కావట్లేదంటే ఒకటి, లేకపోతే ఉద్యోగుల సమస్యలు, ఇట్లా రకరకాల వాటికి రకరకాలుగా ఉంటాయండి, లేదంటే అన్నిటికీ ఒకటే ఉంటుంది? అలా ఉండదు కదా. లేదండి, రకరకాల వాటికి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వలేదు, జాతకంలో కనిపిస్తుంది ఏమని, శని ఎఫెక్ట్ ఉందా, రాహు ఉందా, కేతు ఉందా అని. ఇప్పుడు చూడండి, ఈ మధ్య చాలా ఎంత వయసు వచ్చినా పెళ్లిళ్ళు అవుతుంది కొంతమంది, అంత ఉద్యోగం ఉంటుంది, సో పెళ్లిళ్ళు కావు. వీళ్ళకి జాతకంలో చూడాలి, శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, ఎవరు ఇంతకు ఆయనకి సఫరింగ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాము, మనకి ఏదో ఇక్కడ నొప్పి అంటాము, డాక్టర్ ఏం చేస్తాడు, క్యాజువల్ నొప్పి కాదు, స్కానింగ్ చేస్తాడు. స్కానింగ్ చేసి, నాయన నీకు పలానా లోపల ఏదో బ్లాడర్లో ఇదే అయింది అని చెప్తాడు, ఏదో ఒక బాడీ పార్ట్లో. అంటే స్కానింగ్ ద్వారా ఎట్లా కనిపిస్తుందో, హోరోస్కోప్ కూడా డెప్త్ అనలైజింగ్ చేయడం ద్వారా అసలు వాడికి పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా జాతకం లేదు, జాతక చక్రం లేదు, డేట్లు లేవు, అప్పుడు మరి అది రాంగ్ అవుతుందండి. అవునా? ప్రిడిక్షన్ చాలా రాంగ్ అవుతుంది, అది చెప్పినా కూడా నడవదు.
పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అందుకే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎందుకు జ్యోతిష్యులు కొడతారంటే పక్కా వచ్చేకి. ఇప్పుడు ఇలా పెళ్ళి అవ్వకూడదు అనుకో, శని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాము, భద్రకాళి ఆరాధన చెయ్యి అని చెప్తాము. ఓ పెళ్లి కాని వాళ్ళకి ఆరాధన చేయాలి. అంటే అతని జాతకరీత్యా ఓహో. అతనికి శని ఉన్నాడు అనుకోండి, భద్రకాళి చెయ్యి అని చెప్తాము. ఎందుకు భద్రకాళి? భద్రకాళి షీఈ్ #1 దశమహావిద్యలో #1 గాడెస్, ప్రైమోర్డియల్ గాడెస్. ఓకే. స్టార్టింగే కాళీ నుంచే వీళ్ళంతా పుట్టినారు. కాళీ అనే దేవత ఒక మల్టీవర్స్లో ఉండే ఒక టైంని డినేట్ చేస్తుంది భద్రకాళి. తన దగ్గర డబ్బు ఇట్లాంటివి ఉండవు ఆమె దగ్గర. ఆమె కంప్లీట్గా ఇప్పుడు బ్లాక్ హోల్ ఉంటుంది, మనం సైన్స్లో విని అంతా తను ఎమర్జ్ చేసుకొని ఒకసారి విస్ఫోటనం అవుతుంది. అట్లాంటి పవర్ కాళీలో ఉంటుందన్నమాట. అంటే ఎంటైర్ యూనివర్సల్ ఎనర్జీ కాళీలో బిల్డప్ అయి ఉంటుంది. మరి కాళీకి శనికి ఏం సంబంధము అంటే, కాళీ యూనివర్సల్ టైంని రిప్రజెంట్ చేస్తుంది, అందుకే కాలము కాళీ. అదేవిధంగా శని కూడా, శనికి అందుకే చూడండి శనైశ్చరుడు అంటుంటారు, అంటే ఆగి ఆగి. హీఈస్ ఆల్సో రిప్రజెంటింగ్ టైమ్ హియర్ జ్యోతిష్యంలో. అందుకే శని పట్టుకున్నప్పుడు అన్ని పనులు స్లో అవుతూ ఉంటాయి. మీరు ఏదో ల్యాండ్ కొనాలనుకుంటారు, ఇక రేపు మన అడ్వాన్స్ అయితే అది 1-2 నెలలు అవుతుంది, ఏదేదో అయిపోయి. శని అంటేనే లేటు. అంటే అక్కడ కాలంకి దేవత అయిన భద్రకాళి కూడా టైంని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ శని కూడా టైంని రిప్రజెంట్ చేస్తారు. ఇద్దరి కళల్లో అప్రాక్సిమేట్గా ఒకటే రకంగా ఉంటాయి. శని అంటే భద్రకాళి దగ్గరికి పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శని పట్టింది కాబట్టి భద్రకాళి చెప్పాను. ఇప్పుడు రాహు ఉన్నాడు, రాహు ఉన్నప్పుడు ద్వికలత్ర యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అండి శుక్రరాహులు ఉన్నా కూడా ద్వికలత్రం అంటే మల్టిపుల్ మ్యారేజెస్. ద్వి అంటే 2, కలత్ర అంటే వివాహ స్థానంలో, అంటే 2-3 పెళ్ళిళ్ళు అవుతుంటాయి కొంతమంది. కొంతమంది అఫేర్లు పెట్టుకుంటుంటారు చూడండి, ఇట్లా వాళ్ళు శుక్రబుధులు ఉన్నప్పుడు ఎక్కువ అఫేర్లు పెట్టుకుంటూ ఉంటారు. శుక్రరాహులు ఉంటే ఇంకా పరమ వరిష్ఠగా ఉంటారు వాళ్ళు. అంటే మిగతా హోరోస్కోప్ను కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా శని ఉన్నప్పుడు భద్రకాళి చెప్తాము, రాహు ఉన్నప్పుడు చిన్నమస్తా చెప్తాము, కేతు ఉంటుంది కొంతమందికి పెళ్లి స్థానంలో. అట్లా కేతు ఉన్న వాళ్ళకి సన్యాస దోషం అంటాం. దీంట్లో అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, పరివ్రాజ యోగము అని. అంటే ఇంక వాళ్ళకి పెళ్లి కాదు, ఇంక అంతే అట్లే ఉండిపోతారు అనమాట. అట్లే ఉండిపోయి ఇంకా దాని పేరే సన్యాస దోషం కదండి. పెళ్ళి అయినా కూడా సంసారం చేయరనమాట. ఇంక అట్లే ఉండిపోతా పెళ్ళ మిడిసిపెట్టిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడము, లేదంటే వీడి ఇడిచిపెట్టిపోయి సన్యాసుల్లో కలవడము, ఇలా జరుగుతుంటుంది. సో వీళ్ళందరికీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. వాళ్ళని పట్టుకున్నప్పుడు మనకు వర్క్ అవుతుంది తంత్రశాస్త్రం ప్రకారం. అందుకే ఈ దశమహావిద్యలు అనేవి ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రతి పర్సన్కి ఏదో ఒక రాసులు ఉంటాయండి. ఆ రాసులు నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆశ్లేష నక్షత్రం లేదా శ్రవణం ఉంది, ఆ నక్షత్రంలో అనేక మంది జన్మిస్తూ ఉంటారు. పాదాలు 1, 2, 3, 4 పాదాల్లో చాలా రకరకాలుగా పుడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పర్సన్కి నక్షత్రానికి మార్పులు ఉంటాయండి, పాదానికి కూడా మారిపోతుంది కదా. సో అలా మారినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న అందరికీ ఒకే దోషం వర్తిస్తుందా, లేకపోతే పర్సన్కి వ్యారీ అయిపోతుంది, మారిపోతూ ఉంటుందా? ఇక్కడ నక్షత్రం అనే కాదు, లగ్నం ఇంపార్టెంట్. ఒక లగ్నం 1 గంట 50 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్లో 2 పిల్లలు పుట్టారనుకోండి, ఈ వార్డులో ఒకరు ఈ వార్డులో ఒకరు, ఒకే టైంలో పుట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు అంబానీ ఇంట్లో పడతాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎక్కడో గుడిసెల్లోనే ఎట్లో పడతాడు అనుకోండి. ఇప్పుడు చూడండి జాతకంలో మిరాకిల్ ఎట్లుంటుందంటే, ఇద్దరికి ఒకటే జరగాలి కదా, లెక్క ప్రకారం ఒకటేసారి పుట్టారు. వీళ్ళలో ఏమవుతుందంటే చూడండి, లగ్నం 1 గంట 50 నిమిషాలు ఉన్నా ఇంటర్నల్ గా 3 మినిట్స్ వన్స్ త్రిపాద దశ అని ఒకటి ఉంటుంది. అది ఈచ్ అండ్ యూనిక్ గా మారుతా ఉంటుంది లోపల. ఇక్కడ రాము ఇక్కడ సోము పుట్టాడు అనుకోండి, ఒకటే టైంలో పుట్టినా కూడా కనీసము వాళ్ళకి త్రిపాద దశ లోపల షోడశ వర్గ కుండలు అని కొన్ని ఉంటాయి. అది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మన తంబు ఎట్లుంటుంది యూనిక్ గా ఉంటుంది, అలా యూనిక్ గా లోపల డిజైన్ అవుతా ఉంటాయి షోడశ వర్గ కుండలు. అవి ఇంటర్నల్ గా పోతే తెలుస్తుంది అనమాట జ్యోతిష్యంలో. సరే వీరిద్దరు పుట్టారు, ఇప్పుడు ఏమైంది, ఇద్దరికి మంచి యోగమే ఉంది అనుకోండి, కానీ వీళ్ళు కొట్టంలో ఉన్నాడు, వీడు దీంట్లో ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే ఈ పిల్లగాడు మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఎక్కడికి వెళ్తాడు, ఏదో ఒక పెద్ద ఇట్లాంటి ఒక ఛానల్ మీడియా సంస్థ అధినేత అవుతాడు అనుకోండి. ఇతను ఏం చేస్తాడు, ఈ మీడియాలకు సంస్థ అధిపతి బుధుడు, ప్లానెట్ మెర్క్యూరీ.
ఇప్పుడు అదే మెర్క్యూరీ వీడికి కూడా రిజల్ట్ ఇవ్వాలి కదా. రావాలి కదా మరి. అప్పుడు వీడిని ఏం చేస్తాడు, వీడిని తీసుకొని ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ లో వేస్తాడు. ప్రింట్ ఓకే, ఓకే, మీడియా, ఓకే, అర్థమైంది. ఎలక్ట్రానిక్ మీడియాకంతా బుధుడే అధిపతి. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో కానీ జర్నలిజంలో ఉన్నారన్న ప్లానెట్ మెర్క్యూరీ హైగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ రంగంలో రాణిస్తారు. ఎందుకంటే బుధుడు టాకెటివ్ నేచరు, మంచి మైండ్ ఇవన్నీ ఉన్న వాళ్ళే బుధుడు అనమాట. ఇట్లాంటి బుధుడు ఉన్న వాళ్ళే జర్నలిస్టులుగా, అందుకే వాళ్ళని ఏవేవో ఎంక్వైరీలు చేసి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. హైలే బుధుడి ప్రొఫైల్ ఉన్న వాళ్ళే దీంట్లో సర్వైవ్ అవుతారు మీడియా ఫీల్డ్లో. అప్పుడు ఇతను ఏమవుతాడు, ఇతను మీడియా దాంట్లో ఉన్నాడు కదా, ప్రింటింగ్ కూడా మీడియా బుధుడి అధిపతి కాబట్టి ఇతని ప్రింటర్స్లో పెట్టేసి ఏదో నెమ్మదిగా అట్లా సెటిల్ చేసి వీడు కూడా ఆ స్థాయికి వచ్చేకి బుధుడు ట్రై చేస్తాడు. అంటే బుధుడు అనేవాడు చూడండి, అతను ఒకటే గ్రహము కానీ మల్టిపుల్, అతని పోర్ట్ఫోలియోలో మల్టిపుల్గా ఉంటాయి అవకాశాలు. ఎవరికి ఏమేం కావాలో ఆ దశల్ని బట్టి ఇస్తారు, కానీ అదే ఫీల్డ్ తన ఫీల్డ్లోనే ఇస్తాడు. ఇప్పుడు బుధుడు అంటే మల్టీమీడియా, ప్రింట్ మీడియా, జ్యోతిష్యము, గణితము, ఇవన్నీ ఆయన ఫీల్డ్. సో వీడు మీడియాలోకి పోతాడు, వీడు ప్రింటింగ్ పెడతాడు. ఒకడు పెద్ద మ్యాథ్స్లో మేధావి అవుతాడు, ఇంకొకడు పెద్ద జ్యోతిష్యుడు అవుతాడు. ఒక్కడే అయినా ఇన్ని చూస్తాడు. ఇప్పుడు శుక్రుడు అయితే చంద్రుడు శుక్రుడు దశ బాగా ఉండేవా అండి? చంద్రుడు కూడా, చంద్ర శుక్రులు ఎప్పటికీ కానీ దీంట్లో గ్రహస్థితి మిగతా వాటి మీద కూడా ఆధారపడి ఉంటుందండి. మన మీద చంద్ర శుక్రులనే చూడకూడదు, వాళ్ళ మీద ఎవరైనా ప్రభావం ఉందా అనేవి కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్ర శుక్రుల గురించి చిన్నగా లైట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రచంద్రులు ఉన్నారనుకోండి, బ్రేకప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి లైఫ్లో, ఎక్కువగా రిలేషన్ని కొనసాగించలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదో XY ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళల్లో ఒకరికి శుక్రచంద్రులు ఉన్నారనుకోండి, నేను నీతో ఒక 6 నెలలు ఉంటాను అంటారు. అవతల వ్యక్తి ఏమంటే వాడికి శుక్రచంద్రులు ఉన్నారనుకోండి, సరే ఉందాంలే 6 months అంటారు. 6 months తర్వాత నాకు ఎందుకో ఇది నచ్చట్లేదు వెళ్ళిపోదాం అనుకుంటున్నంటే సరే వెళ్ళిపో అంటారు. అంటే అంత సింపుల్గా ఉంటాయి వాళ్ళ రిలేషన్స్, ఒక బాండింగ్ ఉండదు. శుక్రచంద్రులు ఉంటే ఉందామంటే ఉందాం, విడిపోదామంటే విడిపోదాం, నేను ఇంకొకరిని చూసుకుంటా నువ్వు ఇంకొకరిని చూసుకో, ఇట్లా టైప్ ఉంటారు వాళ్ళు. కుజ శుక్రులు అనుకోండి, వీళ్ళకి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ లో గ్రహాలు వాళ్ళ ఇంపాక్ట్లని వేసి రుద్దేస్తుంటాయి మన మీద. ఇప్పుడు శని శుక్రులు ఉన్నారనుకోండి, వీళ్ళకి లవ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు. శుక్రరాహులు ఉన్నారనుకోండి, అఫైర్లు ఎక్కువ పెట్టుకుంటారు. శుక్రకేతులు ఉన్నారనుకోండి, మగవాడికి భార్యకి ఎప్పుడు అనారోగ్యమే ఉంటుంది. అందుకే కొంతమంది చూసారా, భార్యలు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఏదో ఒకటి చచ్చిపోతుంది. ఎందుకంటే శుక్రుడు అనేవాడు మగవాడి జాతకంలో భార్య. ఒక జాతక చక్రం చూసామనుకోండి, శుక్రుడిని చూసి వాడి భార్య ఎట్లాంటి చెప్పచ్చు. అదే ఆడవాళ్ళ జాతకంలో గురువుని చూసి భర్త ఎట్లాంటివాడో చెప్పచ్చు. కొంతమంది చూసారా, నా భర్త కొడుతున్నాడండి ఇట్లా ఉంటారు. వాళ్ళ జాతకాల్లో గురువు పరమ వరిష్ఠుగా ఉంటాడు. ఎస్పెషల్లీ మకర రాశి గురువు లేడీస్లో ఉన్నారంటే, స్ట్రైట్ గురువు, వక్ర గురువు కాదు. ఈ గురువులో కూడా రకాలు ఉంటాయి, వక్ర గురువు, స్ట్రైట్ గురువు, ఇట్లా ఉంటారు. ఏ లగ్నానికైనా కానీ గురువు మకర రాశిలో ఉన్నాడంటే భర్తతోటి అంత కటే ఉంటుంది. ఇక అబ్బాయి జాతకంలో శుక్రుడు కన్యా రాశిలో మటుకు ఉండకూడదు, పరమ వరిష్ఠ్. ఈ మధ్య మ్యారేజ్ కు ముందు ఇవేనండి, ఇవే సెట్ అయ్యి. ఇందులో మళ్ళీ కుజుడు మేజర్ రోల్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కుజదోషం, మాంగళ్య దోషం అంటారు. కుజదోషములలో కుజదోషమే మనము పెళ్లి చేయాలి, లేదంటే వాళ్ళలో చచ్చిపోతూ ఉంటారు చాలామంది. నక్షత్రాలు ఏకరజ్జు దోషాలు అంటారు, నక్షత్రాలు ఇవన్నీ కలవాలండి, లేదంటే మటుకు అది చాలా అద్మానంగా అయిపోతుంది. అంటే సనాతన ధర్మంలో ఉండి ఇవన్నీ నమ్మితే గిన చాలా ఎక్సలెంట్ గా మనము మళ్ళీ, ఎందుకంటే కొంతమంది ఇది ఎట్లా ఈ సైన్స్ యుగంలో అనే వాళ్ళు కూడా ఉంటారు, చూసుకోకుండా పెళ్లి చేసుకున్నా బానే ఉన్నాము అనే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అది వాళ్ళు చూసుకోకుండానే బ్రహ్మాండంగా ఉండింటాయండి వాళ్ళ జాతకంలో. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, ఎక్సలెంట్ గా ఇప్పటికీ వాళ్ళకి 75 అరౌండ్ 70 దాకా ఉన్నాయి. జాతకాలే చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా బాండింగ్ లో ఉంటారు వాళ్ళు. ఒకరు చాలా మంది మరి చాలా మంది ఇప్పుడు అనాథాశ్రమంలో పడుతుంటారు. అట్లా కాదు, మా వాళ్ళు ఎంత బాండింగ్ గా ఉంటారు. మరి ఇదంతా చూసుకోకుండా ఉంటే గ్రహాలు బాగుంటాయి వాళ్ళకి. అలా తెలియదు ఎలా జరుగుతుంది అనేది. కాబట్టి ఈ కాలంలో ప్రతి ఒక్కరు టైం ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారు కదా, కాబట్టి మనం అనలైజ్ చేసి ఏమైనా
దోషాలు ఉంటే మనం మాక్సిమం క్లియర్ చేసే అవకాశాలు. వాటికి రెమెడీస్ కూడా ఉంటాయా అండి? ప్రతి దానికండి. పరాశరుడు అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని రాసిన పితామహుడు. ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రాబ్లమ్ ఉన్న చోట రెక్టిఫై కూడా చేయాలి చెయ్యాలి కదండీ. కదా మరి అందుకే. కాబట్టి సొల్యూషన్స్ చెప్పుంటారు. కానీ నేను చెప్పే విధానం మటుకు కొంచెం తాంత్రిక్‌లో ఉంటుంది. రెగ్యులర్‌గా మనోళ్ళు ఆ మూలకు నీళ్లు పెట్టండి, మ్మ్. దాని నిమ్మకాయ పిండండి, బిర్యానీ ఆకు ఊపండి, ఇట్లాంటివన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు. మ్మ్. అవన్నీ నడవదు ఈ కాలంలో. చేస్తే పక్కాగా శాస్త్రం ఏం చెప్పింది అవి చేయాలి. వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ చిన్న చిన్న రెమెడీస్ నాకు కూడా అర్థం కాదండి. అవేవో చిన్న చిన్న మరి సిల్లీగా ఉంటాయి అవి. అవేవో తమలపాకు పెట్టు తమలపాకు విన్నామండి, పెట్టు, చాలా చోట్ల విన్నాం. వీధిలో పోయి ఇలా కొట్టి నీ శత్రువు పేరు చెప్పి చెప్పు ఉఫ్ అను. ఉఫ్ అను. అంతంటే పరాశరుడు ఎందుకండి ఇంకా. కాబట్టి ఇవి సిల్లీగా ఉంటాయి. చేస్తే పరిహారాలు స్ట్రాంగ్గా చేస్తే మ్యాక్సిమం ఆ ఎఫెక్ట్ నుంచి మనము బయటపడచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్తు.